ఇప్పుడు ఇక్కడంతా కూడా మేము చాలామంది పార్ట్నర్స్ తీసుకొస్తున్నాం. ఒక ఆడబిడ్డ ఇప్పుడే చెప్పింది, కేర్ అండ్ గ్రో. మీ పిల్లల యొక్క మానసిక పరిస్థితిని అధ్యయనం చేయడం కోసం ఒక యాప్ తయారు చేసి అందులో ఐడెంటిఫై చేసి అంగన్వాడీ ద్వారా అందరిలో మైండ్ డెవలప్మెంటే కాకుండా ఎంగేజ్మెంట్ చేసి చిన్న చిన్న డెఫిషియన్సీ ఉంటే అవన్నీ కరెక్ట్ చేస్తాం. ఒకవేళ డాక్టర్ దగ్గర పంపించాల్సి వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాం. అది ఫస్ట్ స్టెప్. 2, మైనా మహిళలు వాళ్ళు చేసింది మీరు చూస్తే, ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత మెనస్ట్రల్ ఎట్ మేనేజ్ చేయాలి, హైజీనిక్గా ఎట్టు ఉండాలి, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హిమోగ్లోబిన్ తగ్గకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి, తర్వాత డెలివరీకి గ్యాప్ ఎంత ఉండాలి, అదే మరిగా స్టెరిలైజేషన్ ఎందుకు చేసుకోకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. అది కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే సమయంలో ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్లో చాలా మీ డేటా అంతా కూడా అనలిటిక్స్ అన్ని తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య వివరాలు, హిస్టారికల్ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తాం. ఆ హిస్టారికల్ రికార్డ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి ఎవరైతే వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. 42 పారామీటర్లు చేస్తాం. నాకు సక్సెస్ అయితే ఆ జపాన్ టెక్నాలజీ కూడా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మీ ఇంటి దగ్గరనే సిటీ స్కాన్ కానీ లేకపోతే ఎక్స్రే కానీ అవన్నీ కూడా అక్కడ తీసేసి ఇంకా ఫుల్ ప్రూఫ్గా వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ముందు మీరు ఎలాంటి ఫుడ్ తినాలో చెప్తాం, మెడిసిన్ ఎంత తీసుకోవాలో చెప్తాం, లైఫ్ స్టైల్ కూడా గైడ్ చేస్తాం. ఈ 3 మీరు చేస్తే ఎప్పటికప్పుడు మళ్ళా మేము గైడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ని ఒక యాప్ కూడా తయారు చేశాం. గడిచిన ఒక 4-5 సంవత్సరాల నుంచి ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పటికీ 10 లక్షల మంది దాంట్లో మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఏ దినాల్లో ఫుడ్ అంతా ఎప్పటికప్పుడు చెప్పడం, 3 నెలలకు ఒకసారి మీరు చెప్పినట్టు క్లినికల్ టెస్ట్లు అయితే దాన్ని బేస్ చేసుకొని ఏ ఫుడ్ తినాలో మళ్ళా గైడ్ చేయడం. మనుషులకు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం, రైసే తినేవాళ్ళం. రైస్ ఎక్కువ తినేదాని వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల షుగర్ వస్తుంది. షుగర్ వస్తే డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే గేట్వే అన్ని డిసీజులకు వస్తుంది. అది పెద్ద ప్రమాదం. అదే సమయంలో ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ దేంట్లో వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రోటీన్ తీసుకోవాలంటే చాలా వరకు మీరు తీసుకున్నట్టు మిల్లెట్స్ తీసుకోవాలి, పప్పు ధాన్యాలు తీసుకోవాలి, కూరగాయలు తినాలి, పళ్ళు తినాలి, లేకుంటే చికెన్ కానీ ఎగ్ కానీ లేకపోతే ఫిష్ కానీ హై ప్రోటీన్ ఉండేటి తీసుకోవాలి. అది తీసుకొని ఫ్యాట్ తగ్గించుకోకపోతే కొలెస్ట్రాల్ వస్తుంది. అది కూడా తగ్గించుకోవాలి, ఎక్కువ తినకూడదు. అదే సమయంలో ఇంకొక పక్కన వేరియస్ ఫుడ్ హ్యాబిట్స్ చెప్పి ప్రతిరోజు మీరందరూ కూడా ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయాలి. మీరు నడవాలి, ఒక 2-3 కిలోమీటర్లు నడవాలి. లేకపోతే మీరు నడవలేకపోతే ఒక సైకిల్ కొనుక్కొని ఆ సైకిల్ని దొక్కాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ తెచ్చాం, ఆడవాళ్ళు కూడా దొక్కచ్చు. ఎక్కడికి పోవాలన్నా ఎలక్ట్రికల్ సైకిల్లో పోయి ఎంత వీలైతే అంత తొక్కితే పని అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి మంచి అలవాట్లన్నీ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు సహకరిస్తే మనకు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగుంటే రాష్ట్ర పరిస్థితి కూడా బాగుంటుంది. కాబట్టి ఇది నేను చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం నాకు కూడా చాలా సమయం పడుతుంది. ఇది జరిగితే మాత్రం మన బడ్జెట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి పోవడమే తగ్గిపోతే నాకు ఎన్టీఆర్ వైద్య సేవ తగ్గిపోతుంది. లేకపోతే మీరందరూ హాస్పిటల్కి పోతే నాకు బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం చేద్దాం. ముందు కుప్పాన్ని ఒక మోడల్గా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక మోడల్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేశాం. ఈ నెలే బిల్ గేట్స్ అమరావతికి వస్తున్నాడు. ఈ ప్రాజెక్టులని సమీక్ష చేస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.